అధికార మార్పిడికి సంబంధించిన చర్చ తీవ్ర స్థాయికి చేరింది. త్వరలోనే అధికార మార్పిడి జరుగుతుందని పలువురు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుత డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కు త్వరలోనే సీఎం పదవి ఇవ్వనున్నారని పలువురు నేతలు బహిరంగంగానే గళం విప్పుతూ ఉండడం కన్నడ నాట సంచలనం రేపుతోంది. అధికార మార్పిడికి అవకాశం లేదని, తమ ప్రభుత్వం 5 ఏళ్ల వరకు కొనసాగుతుందని సీఎం సిద్ధరామయ్య చెబుతున్నా ప్రస్తుత పరిస్థితులు మాత్రం కర్ణాటకలో అధికార మార్పిడికి సంకేతాలుగానే కనిపిస్తూ ఉన్నాయి. కర్ణాటకలో అధికార మార్పిడికి సంబంధించిన చర్చ తీవ్రస్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో అధికార మార్పిడికి సంబంధించి చర్చ జరుగుతున్నా తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ నేతలు బహిరంగంగా చేస్తున్న వ్యాఖ్యలతో త్వరలోని అధికార మార్పిడి జరగనుందా అనే చర్చ ఊపందుకుంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మరో 2-3 నెలల్లో సీఎం అవుతారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్ఏ ఇక్బాల్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరిలోగా కర్ణాటకలో నాయకత్వ మార్పు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందనే ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో డీకే శివకుమార్ సన్నిహితుడైన ఇక్బాల్ ఈ తరహా కామెంట్స్ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత కర్ణాటక రాజకీయాల్లో విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని మంత్రి కేఎన్ రాజన్న సంకేతాలిచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే ఇక్బాల్ గుర్తు చేశారు. 2-3 నెలల్లోనే దీనిపై కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోవచ్చన్నారు. తాను దాపరికపు మాటలు మాట్లాడడం లేదని, అన్ని విషయాలను సూటిగానే చెబుతున్నానని ఇక్బాల్ హుస్సేన్ వ్యాఖ్యానించారు. కర్ణాటక రాష్ట్ర ప్రజల మేలు కోసం పాలనా దక్షత కలిగిన సరైన నేతకు సీఎంగా అవకాశాన్ని కల్పిస్తారని ఇక్బాల్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరతీశాయి. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని, ఈ ప్రభుత్వాన్ని మరో పార్టీ కూల్చేందుకు యత్నిస్తే దాన్ని విప్లవం అనొచ్చన్న ఇక్బాల్ అలాంటిదేమీ కర్ణాటకలో జరిగే అవకాశమే లేదని, ప్రభుత్వం బలంగా పూర్తి మెజారిటీతో ఉందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్లో 1కి మించి అధికార కేంద్రాలు ఉన్నాయని రాష్ట్ర మంత్రి కేఎన్ రాజన్న చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ ఖండించారు. తమ పార్టీలో కాంగ్రెస్ హైకమాండ్ ఒక్కటే అధికార కేంద్రమని ఇక్బాల్ హుస్సేన్ స్పష్టం చేశారు. 2023 మేలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఢిల్లీ వేదికగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కీలక నిర్ణయాన్ని తీసుకున్న విషయాన్ని ఇక్బాల్ గుర్తు చేశారు. ఆనాడు తీసుకున్న నిర్ణయమేంటో అందరికీ తెలుసని, తదుపరి నిర్ణయాన్ని కూడా వారు త్వరలోనే ప్రకటిస్తారని చూస్తూనే ఉండాలని ఇక్బాల్ పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సిద్ధరామయ్య, డీకే శివకుమార్లను కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించి చర్చలు జరిపింది. సిద్ధరామయ్యను సీఎం పదవిని, డీకే శివకుమార్కు డిప్యూటీ సీఎం పదవిని కేటాయించింది. ఈ ఇద్దరు నేతలు చెరో 2.5 ఏళ్ల పాటు సీఎం పదవిని పంచుకోవాలనే ఒప్పందం ఆనాడు కుదిరిందని కర్ణాటక రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ వివరాలను కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ఎన్నడూ ప్రకటించలేదు. మరోవైపు రానున్న విజయదశమి నాటికే ముఖ్యమంత్రి, కేపీసీసీ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని అధికార పార్టీకి చెందిన ఆశావహులు ఎంతగానో ఆశతో వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో అధికార మార్పిడి ఉండదని సిద్ధరామయ్య వర్గం నేతలు 3 నెలల్లో ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపడతారని ఆయన వర్గం నేతలు ధీమాతో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి స్థానాన్ని విడిచిపెట్టవలసి వస్తే కర్ణాటక ప్రదేశ్ అధ్యక్షుని స్థానాన్ని తనకు దళ్లో ఉన్నప్పటి నుంచి మద్దతు ఇస్తూ వస్తోన్న మంత్రి సతీష్ జార్జిహోలీకి కేటాయించాలని పార్టీ అధిష్టానాన్ని సిద్ధరామయ్య కోరారని టాక్ వినిపిస్తోంది. సిద్ధరామయ్యతో ప్రతి కార్యక్రమంలో శివకుమార్ పాల్గొంటున్నప్పటికీ వారి మధ్య పూర్తి సఖ్యత కనిపించడం లేదు. ముఖ్యమంత్రి పీఠం మార్పు అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి దళిత ముఖ్యమంత్రి వాదాన్ని వినిపిస్తోన్న నేతల వెనుక సీఎం ఉంటున్నారని శివకుమార్కు మద్దతుగా ఉన్న నేతలు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. 5 ఉప ముఖ్యమంత్రులు కావాలన్న నినాదం కూడా మొదట్లో వినిపించగా దానిపై మాట్లాడవద్దంటూ పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాగా అందరి నోళ్లకు తాళాలు పడ్డాయి. మరోవైపు ఈ ఏడాది అక్టోబర్ నాటికి రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని సహకార శాఖ మంత్రి రాజన్న తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెబుతూనే ఆ మార్పులు ఏ పార్టీలో వస్తాయో తాను చెప్పలేదని మాట మార్చారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకే తాను మంత్రిగా కొనసాగుతానని మంత్రి రాజన్న పేర్కొన్నారు. ఇక కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోతుందని, మధ్యంతర ఎన్నికలొస్తాయని మాజీ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి ధీమా వ్యక్తం చేయగా
చూస్తూ ఉండండి, కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని మాజీ మంత్రి ఏ మంజు ధీమా వ్యక్తం చేశారు. దసరా వేడుకలను సిద్ధరామయ్య ప్రారంభించారంటూ విపక్ష నేత ఆర్ అశోక్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ డాక్టర్ యతీంద్ర సిద్ధరామయ్య ఖండించారు. 5 ఏళ్లు తన తండ్రే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, అధికార మార్పిడికి సంబంధించి ఎటువంటి రహస్య ఒప్పందాలు లేవని యతీంద్ర స్పష్టం చేశారు. కుమారస్వామి ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటున్నారని, కొత్త సూటు కుట్టించుకునేందుకు మేలిమి వస్త్రాన్ని పంపిస్తానని డీకే శివకుమార్ ఎద్దేవా చేశారు. ముడా వాల్మీకి కార్పొరేషన్లో అక్రమాలకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని బెంగళూరు నుంచి మైసూర్ వరకు కమల దళపతులతో కలిసి బీజేపీ పాదయాత్ర నిర్వహించింది. రాష్ట్రంలో ధరలు పెరిగాయని, పనులు నిలిచిపోయాయని, గ్యారంటీ పథకాలను జారీ చేయడం లేదని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జనాక్రోశ యాత్ర నిర్వహించారు కమలనాథులు. అధికార పార్టీలో మార్పులు వస్తాయని భావించేలోగా చివరకు తమ ఎమ్మెల్యేలు యత్నాల్, హెబ్బార్, ఎస్టీ సోమశేఖర్లను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించాల్సిన పరిస్థితులు తలెత్తాయి. జూన్ 4న చిన్నస్వామి క్రికెట్ మైదానం వద్ద తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించడంతో సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ను బీజేపీ దళ్ తీసుకువచ్చాయి. కాగా బీజేపీలో అధ్యక్షుని పదవి మారబోతోందని, అశోక్కు బాధ్యతలు అప్పగిస్తున్నారని ప్రచారం ఊపందుకోవడంతో ముందుగా తమ పార్టీలో పరిస్థితులను చక్కదిద్దుకునే దిశలో కమలనాథులు నిమగ్నమయ్యారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరో 3 నెలల్లో సీఎం పదవి స్వీకరిస్తారంటూ పార్టీకి చెందిన పలువురు నేతలు పేర్కొంటోన్న నేపథ్యంలో ఈ విషయం గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మీడియా ప్రశ్నించగా, ముఖ్యమంత్రి మార్పుపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం పార్టీ అధిష్టానం చేతిలోనే ఉంటుందని చెప్పడం విమర్శలకు తావిస్తోంది. అంతేకాకుండా హైకమాండ్లో ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదని, వారి నిర్ణయాల గురించి ఎవరూ చెప్పలేరని అన్నారు. ఈ విషయంపై ఎవరూ అనవసర సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించవద్దని ఖర్గే కోరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి మించిన అధిష్టానం ఆ పార్టీలో ఇంకేముంటుందని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్ రూపురేఖలు లేనిది, అది ఎవరికీ కనిపించదు, వినిపించదు. కానీ అది ఉన్నట్లు అందరూ అనుభూతి చెందుతారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ అధిష్టానమని ప్రజలు భావిస్తోన్న పార్టీ అధ్యక్షుడు కూడా అది తాను కానని అంటున్నారు అని తేజస్వి సూర్య వ్యంగ్యాస్త్రాలు విసిరారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవిపై రాష్ట్ర కాంగ్రెస్లో తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు 2.5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగేలా అంగీకారానికి వచ్చారనే వార్తలు అప్పట్లో వచ్చాయి. ఆ తర్వాత సీఎం పదవిని సిద్ధరామయ్య చేపట్టడం, పలు కేసుల్లో ఆయన పేరు బయటకు రావడంతో సీఎంగా ఆయనను తొలగించాలని డిమాండ్లు తెరపైకొచ్చాయి. డీకే శివకుమార్ కూడా ఎప్పటికైనా ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తానని బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో నాయకత్వ మార్పుపై చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చబోతున్నారా అనే చర్చ మళ్లీ మొదలైంది. అయితే ఈ ప్రచారాన్ని సీఎం సిద్ధరామయ్య నవ్వుతూ తోసిపుచ్చారు. 5 ఏళ్లు తమ ప్రభుత్వం సమర్థవంతంగా కొనసాగుతుందని మైసూర్లో వ్యాఖ్యానించిన సీఎం డిప్యూటీ సీఎం శివకుమార్తో కలిసి సంఘీభావంగా అభివాదం చేయడం ద్వారా ఈ ప్రచారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు కర్ణాటకలో జరుగుతోన్న పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీస్తోంది. ఎవరూ నోరు జారవద్దని, మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తొలగించడమే మంచిదనే యోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు త్వరలోని సీఎం పదవి దక్కుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. కర్ణాటక కాంగ్రెస్లో పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోన్న బీజేపీ పెద్దలు పరిస్థితులకు అనుగుణంగా తమ వ్యూహాలను మార్చుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కర్ణాటకలో సీఎం మార్పుకు సంబంధించిన అంశంపై మరో 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ త్వరలో ముఖ్యమంత్రి పదవిని చేపడతారని ఆయన మద్దతుదారులు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. డీకే శివకుమార్ సైతం సీఎం పదవి తనకు దక్కుతుందని ఆశతో వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. మరొక వైపు సిద్ధరామయ్య తాను సీఎంగా కొనసాగుతానని చెబుతూ ఉన్నారు. ఈ పరిణామాలు కర్ణాటకలో అధికార మార్పిడికి సంకేతాలుగా కనిపిస్తున్నప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంపైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.